యువతతో పాటు ప్రజలను మనం మోటివేట్ చేయగలిగితే తప్పకుండా ప్రజల్లో చైతన్యం వస్తే చింతపరిగలతో లగ్గం చేస్తారు. వీళ్ళకు లగ్గం చేసే కథ వస్తుంది, అది రప్పిద్దాం. తినగా వేప తీయగా ఉండు, సాధన చేయుదురా నరుడా, సాధ్యము కానిది లేదురా. మనిషి సాధించాలనే పట్టుదలే ఉంటే లోకంలో జరగని పనంటూ లేదు. గెలవాలన్న లక్ష్యం ఉన్నటువంటి వాడు పోరాటం నుంచి తప్పుకోడు, పోరాటంలో ఉన్నటువంటి వాడు ఎప్పటికీ ఓడిపోడు. తప్పకుండా ఏదో ఒక రోజు మనము చెవుల ఇక్కడ నేను మొన్న కూడా చెప్పిన ఒకటి ఉంటుంది, మీకు ఎవరికి ఎంతమందికి తెలుసో తెలియదు. కర్ణపిశాచి అని ఒకటి ఉంటుంది. కర్ణపిశాచిలాగా మన ప్రజా అసెంబ్లీ ప్రజల దగ్గర భుజం మీద ఈ షోల్డర్ మీద నిలబడి ఈ చెవుల గుయ్ 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 అన్నప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది. ఒకరోజు కాకుండా ఒకరోజు తప్పకుండా వస్తుంది. కర్ణ పిశాచుల్లాగా మనం వెంటబడదాం. కర్ణ పిశాచుల్లాగా ఖచ్చితంగా ప్రజల చెవుల్లో చొచ్చుకుపోదాం. ప్రజలకు ఆల్రెడీ అందిద్దాం మన మాటల్ని. మీరు పెట్టే ప్రతి మెసేజ్ ఆల్రెడీ ప్రజల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నది. మీరు పెట్టే ప్రతి మెసేజ్ ఖచ్చితంగా ప్రజలు వినేటటువంటి పరిస్థితి వస్తుంది. ఒకరోజు కాకుండా ఒకరోజు వస్తుంది. దానికోసం వెయిట్ చేయాలి కంపల్సరీ.